హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. సో ఈరోజు మీకు యూనివర్స్ నుంచి అండ్ మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ వస్తుంది, ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి చూద్దాం. పేజ్ ఆఫ్ కప్స్. సో మీరు టూ మచ్ స్ట్రిక్ట్గా అయితే అసలు ఉండకండి, పేజ్ ఎనర్జీలోకి అయితే వచ్చేసేయండి. సో లైక్ ఇన్మెచ్యూరిటీ, లైఫ్లో న్యూ బిగినింగ్స్ వస్తున్నాయి. సో న్యూ బిగినింగ్స్ చేయండి. మేబీ మీ లైఫ్లోకి న్యూ పర్సన్ కానీ, న్యూగా ఎవరైనా లవ్ ఆఫర్ తీసుకొని వస్తే కానీ, మేబీ పాస్ట్ పర్సన్ కానీ, న్యూ పర్సన్ కానీ, ఎవరైనా న్యూగా లవ్ ఆఫర్ తీసుకొని వస్తే డెఫినెట్లీ యాక్సెప్ట్ చేయండి. సో ఇది మీకు మీ లైఫ్లో మేజర్గా టర్నింగ్ పాయింట్ అవుతుంది. యాక్సెప్ట్ చేయండి అండ్ మీ లైఫ్లో లవ్ అనేది చూస్తారు. డోంట్ బీ ఎలా అంటే టూ మచ్గా స్ట్రిక్ట్గా ఉండకండి. లవ్ వద్దు, ఎమోషన్స్ వద్దు, అది చాలా డేంజరస్. సో ఆ టైప్ వద్దు, ఫ్రీగా ఉండండి, పర్సన్తో ట్రావెల్ అవ్వండి. ఒకవేళ మీకు ఓకే అంటే కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే లేదు. సో ఒక పర్సన్ని చూసి ఇంకొక పర్సన్ కూడా అలాగే ఉంటారు అన్న టైప్లో మీరు జడ్జ్మెంట్ అయితే తీసుకోకండి. పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వస్తుంది. ఇన్మెచ్యూరిటీతో లైఫ్ ఎంజాయ్ చేయండి. టూ మచ్ స్ట్రిక్ట్ అయిపోయి రిస్ట్రిక్షన్స్ మీకు మీరు పెట్టేసుకొని, సో అలాగే మీ బౌండరీస్లో ఉంటూ లైఫ్ని కంట్రోల్ చేయడానికి చూడకండి. సో అది వద్దు, ఇది వద్దు అని లైఫ్ని కంట్రోల్ చేయడానికి చూడకండి. సో ఏది వస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. సో ఇదే యూనివర్స్ నుంచి మీకు వచ్చే మెసేజ్.